హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా మనము పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సంబంధించి నెక్స్ట్ ఎల్ఏక్యూస్ అయితే చూసేద్దాం. చూడండి, 5th క్వశ్చన్. ఇఫ్ ద ఈక్వేషన్ ax² + 2hx² + by² ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ డిస్టింక్ట్ లైన్స్ అన్నాడు. డిస్టింక్ట్ లైన్స్ అంటే ఏం లేదు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అర్థం అనమాట. అంటే ఏం లేదు, పేర్ ఆఫ్ లైన్స్ అని అర్థం అనమాట. ఓకే, సో దెన్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ ద యాంగిల్స్ బిట్వీన్ దీస్ లైన్స్ ఈజ్ h of x² - y² ఈజ్ ఈక్వల్ టు a - b ఇంటూ xy అండ. ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అనేది ఒకసారి గమనిద్దాం మనము. ఇఫ్ అయితే అంటున్నాడు, ఏమైతే ద ఈక్వేషన్ ax² + 2hx² + by² ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ అంటున్నాడు. ఓకే, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అర్థం ఇక్కడ మనకు. పేర్ ఆఫ్ డిస్టింక్ట్ అంటే ఏం లేదు. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఉందంటే ఖచ్చితంగా మనకు ఆర్జిన్ గుండగా పాస్ అవుతున్నాయి లైన్స్. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చేసి ఆ 2 లైన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చేసి మనకు ఆర్జిన్ అయిపోయింది అని మనకు తెలుసు అనమాట. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్ అనమాట ఇది. ఓకే, సో ఈ విధంగా ఇచ్చాడు. అదేవిధంగా దెన్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఓకే, సో ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ బైసెక్టర్స్ అంటున్నాడు. ఓకే, సో ఆఫ్ ద యాంగిల్స్ బిట్వీన్ దీస్ లైన్స్ ఈజ్ అని ఇదని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం లేదు. సో ఇప్పుడు మనకు ఇలా 2 లైన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ 2 లైన్స్ పేర్ ఆఫ్ లైన్స్ ఉంటే పేర్ ఆఫ్ లైన్స్ని కరెక్ట్గా మనకు ఒక లైన్ అనేది వాటి మధ్య నుంచి పాస్ అవుతుందంట. ఓకే, ఒక లైన్ అనేది ఈ విధంగా పాస్ అవుతుందంట. అంటే ఏంటి, మనకు ఇక్కడ మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయితే యాంగిల్ ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే యాంగిల్ కూడా ఉంటుందంట. ఓకేనా, సో సేమ్ యాంగిల్ అనమాట. అందుకని ఇక్కడ మనకు దీన్ని ఏమంటున్నాడు అంటే ఈ లైన్ని యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అంటున్నాడు. ఓకేనా, సో చూడండి, ఓకే, యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అని అంటున్నాడు. బైసెక్టర్. ఓకే, మనకి ఈ 2 పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని మధ్య మనకు ఒక లైన్ అనేది పాస్ అవుతుంది అనమాట. అది కూడా ఎలా పాస్ అవుతుందంటే మనకు ఈక్వల్ యాంగిల్తో మనకైతే డివైడ్ చేస్తుంది అనమాట ఆ లైన్ అనేది. ఓకే, సో ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని. కాబట్టి ఇక్కడ మనకి ఇది యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అనేది అయిపోతుంది. అలాగైతే మనకి ఏం చెప్పమంటున్నాడంటే దీన్ని h of x² - y² ఈజ్ ఈక్వల్ టు a - b ఇంటూ xy అని చూపించమంటున్నాడు. మీకు అర్థమైందా ఏం చెప్తున్నాడు ఇక్కడ? సో ఇక్కడ మనకు చూసేద్దాం. ఇక్కడ మనకు ఎలా సాల్వ్ చేస్తామన్నది కూడా నేను నీట్గా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి కాబట్టి చూడండి ఇక్కడ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్, ఇది మనకి ఎక్స్ యాక్సిస్, ఇది మనకు వై యాక్సిస్ తెలిసిండేది. ఇది వచ్చేసి మనకు ఆరిజిన్ 0,0 అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు కాబట్టి ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనమాట. అంటే ఏంటి, మనకు ax² + 2hxy + by² ఈజ్ ఈక్వల్ టు 0. ఖచ్చితంగా మనకు ఆరిజిన్ ఉండగా పాస్ అవుతుంది కాబట్టి సో ఇలా ఒక లైన్ పాస్ అవుతుంది అనుకుందాము. సో ఇలా ఒక లైన్ పాస్ అవుతుంది అని అనుకుందాం. ఓకే, సో ఇలా మనకు ఇలా ఒకటి పాస్ అవుతుంది అని అనుకుందాం అనమాట. సో ఇక్కడ మనకు ఇది వచ్చేసి మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో దీన్ని వచ్చి మనము ఈక్వేషన్ నెంబర్ 2 అయితే అనుకుందాం. సో వీటి రెండింటి యాంగిల్ మధ్య మనకు చూసుకున్నట్టయితే ఎంతైతే యాంగిల్ ఉందో ఈ టోటల్ యాంగిల్ని వీటి రెండింటి లైన్స్ మధ్య ఉండే యాంగిల్ని మనకు ఒక లైన్ అయితే మనకి ఏమవుతుందంటే కట్ చేస్తుంది అనమాట. ఓకే, అది కూడా మనకు యాంగిల్ని ఈక్వల్గా కట్ చేస్తుంది. అందుకని ఇది మనకు యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2కి యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 3 అనమాట. యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ ఇది అంటే ఈక్వల్ యాంగిల్లో బైసెక్ట్ అయితే చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 1కి ఓకే లైన్కి చూసుకున్నట్టయితే యాంగిల్ ఎంత ఉంది అంటే మనకు θ1 అనుకుందాం. ఓకే, సో మరి చెప్తున్నాను, మనకు ఎక్స్ యాక్సిస్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 1కి ఎంత యాంగిల్ ఉంది అంటే మనకు θ1 ఉంది అనుకుందాం. ఓకే, మరి ఇక్కడి నుంచి అదే మనకు ఎక్స్ యాక్సిస్ నుంచి మనకు ఓకే ఎక్స్ యాక్సిస్ నుంచి అదే మనకు ఈక్వేషన్ నెంబర్ 2కి ఓకే ఎంత యాంగిల్ ఉంది అనుకుంటే టోటల్గా మనకు ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్కు ఎంత ఉందంటే మనకు θ2 అనే యాంగిల్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకు మరి అదేవిధంగా మనకు యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ వచ్చింది కాబట్టి మనకు అదే ఎక్స్ యాక్సిస్ నుంచి మనకు యాంగిల్ ఆఫ్ బైసెక్టర్కి ఎంత యాంగిల్ ఉంది అంటే మనకు θ అయితే ఉందన్నమాట ఎక్స్ యాక్సిస్ నుంచి దీనికి. ఓకే, సో ఇక్కడ మనకు θ1 వచ్చేసి మనకు ఈక్వేషన్ నెంబర్ 1 యొక్క యాంగిల్ అనమాట ఎక్స్ యాక్సిస్ నుంచి. అదేవిధంగా ఈ θ2 అంటే మనకు ఈక్వేషన్ నెంబర్ 2 యొక్క యాంగిల్ అనమాట ఎక్స్ యాక్సిస్ నుంచి లైన్కు. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 2కి. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 3 అంటే ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ బైసెక్టర్. సో ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ ఈక్వేషన్ నెంబర్ 3కి యాంగిల్ ఎంత ఉందంటే మనకు θ అయితే ఉందన్నమాట.
ఓకే. సో మనకు యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అంటున్నాం. ఓకే. యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అంటే మనకు సో ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుందన్నమాట. ఇవి రెండు మనకు ఈక్వల్ అనమాట కదా. సో కాబట్టి ఈ యాంగిల్ అంటే మనకు ఎలా తీసుకుంటాము అనేది చూడండి. సో ఇక్కడ మనకు ఈ యాంగిల్ కావాలంటే ఎలా తీసుకుంటాం, మనకు టోటల్ మనకు θ2 అంటే టోటల్ మనకి ఇక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ నుంచి ఇక్కడికి మనకు θ2 అనమాట. ఓకే. సో θ2లో నుంచి ఎంత తీసేయాలి, ఏం తీసేయాలి చెప్పండి, తీటా తీసేయాలి. ఓకే. సో θ2లో నుంచి మనకు తీటా తీసేస్తే ఈ యాంగిల్ ఎంత అనేది బయటపడిపోతుంది అనమాట. ఈ యాంగిల్ ఎంత అనేది బయటపడిపోతుంది అనమాట. అది θ2 మైనస్ తీటా చేసినట్టయితే మనకు ఈ యాంగిల్ ఎంత అనేది వస్తుంది. అంటే యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ నుంచి ఈక్వేషన్ నెంబర్ 2కి యాంగిల్ ఎంత అనేది బయటపడిపోతుంది. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ ఎంతైతే ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకు ఇక్కడ ఎలా చెప్తామనేది చూడండి. ఇక్కడ మనకు టోటల్ ఎంత ఉంది, మనకు తీటా ఉంది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ చూసినట్టయితే టోటల్ మనకు ఇక్కడ తీటా ఉంది. ఓకే. సో తీటా నుంచి మనకు θ1 తీసేస్తాం. తీటా మైనస్ θ1 చేసినట్టయితే మనకు ఈ యాంగిల్ ఎంత అనేది బయటపడిపోద్ది అనమాట. ఓకే. ఇవి రెండు మనకు అయితే ఈక్వల్ అనమాట. అర్థమవుతుందా మీకు? సో ఇవి రెండు మనకు ఈక్వల్. ఇది అర్థమైందే. సో మనం ప్రూవ్ చేద్దాం చూడండి ఎలాగనేది. ముందుగా ఆన్సర్ గివెన్ ఏమేమి ఇచ్చాడనే రాద్దాం. సో ద ఈక్వేషన్ ఈజ్ ఏమన్నాడు మనకు, ax² + 2hxy + by² = 0 అన్నాడు. రిప్రజెంట్ లైన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ నేను లైన్స్ ఏ విధంగా తీసుకుంటానంటే చూడండి, y = m1x తీసుకుంటాను, అదేవిధంగా y = m2x అయితే తీసుకుంటాను అనమాట. ఇక్కడ నేను స్లోప్లలో తీసుకుంటాను అనమాట, స్లోప్లలో. ఓకేనా. సో ఎందుకంటే మనకు ట్యాన్ అప్లై చేయడానికి నేను చెప్తాను ఎలాగనే. మనకు తీటా ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఓకే, ఇక్కడ మనకి యాంగిల్ అనేది తీటాలో ఉంటుంది కాబట్టి యాంగిల్ అనేది తీటా కాబట్టి ఇక్కడ మనకు ట్యాన్ అనేది రావడానికి ఓకేనా. సో ట్యాన్ అప్లై చేయడానికి మనం ఇక్కడ ఈ విధంగా మనకు ఏంటి మనకు స్లోప్స్ ఉన్న మనకు ఈ ఫామ్ అయితే తీసుకుంటాం. అంటే మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే తీసుకుంటాం. మీకు డౌట్ రావచ్చు, ఫస్ట్ తీసుకోవచ్చు కదా మనకు జనరల్ ఫామ్ ఏంటి, మనకు L1x + M1y = 0, అదేవిధంగా L2x + M2y = 0 ఇది తీసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకు యాంగిల్ అనమాట. ఓకేనా. సో యాంగిల్కి సంబంధించింది కాబట్టి మనకు ఈ విధంగా y = m1x అని ఒక లైన్, అదేవిధంగా y = m2x అనేది ఇంకొక లైన్గా తీసుకుంటాం అనమాట. y = m1x అంటే ఇది అనమాట ఈక్వేషన్ నెంబర్ 1. ఇది వచ్చేసి మనకు ఏమవుతుందంటే y = m1x అనమాట. ఓకే. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసి మనకు y = m2x అయితే అయిపోతుంది అనమాట. ఓకే. ఇవి రెండైతే తీసుకున్నాను, ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు వచ్చేసి మనకు తెలిసిందిగా ax² + 2hxy + by² ఏమవుతుంది మనకు y - m1x × y - m2x. ఓకే. దీన్ని సాల్వ్ చేసినట్టయితే నేను చెప్పాను మీకు సమ్ ఆఫ్ ద స్లోప్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ అని. ఓకేనా. సో ఇవి మీరు బట్టి కొడతారు, లేకుంటే మీరు కంటెంట్ వైజ్గా నేర్చుకుంటారు, అది మీ ఇష్టము. నేనైతే చెప్పేశాను కంటెంట్ వైజ్గా. ఓకే. ఇక్కడ మీరైతే ఇలా నేను డైరెక్ట్ రాసేస్తాను మీకు. ఓకే. m1 + m2 = -2h/b, అదేవిధంగా m1 × m2 = a/b మనము యూజ్ చేస్తామన్నమాట. ఓకే. ఇవి రెండు అయితే యూజ్ చేస్తాం మామూలుగానే. నెక్స్ట్ చూద్దాం మరి. లెట్ y = mx. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది కూడా మనకు ఆరిజిన్ గుండగానే పాస్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అనేది కూడా ఆరిజిన్ గుండగా పాస్ అవుతుంది అనమాట. కాబట్టి కాన్స్టాంట్ అనేది మనకు ఏమవుతుందంటే 0 అయిపోతుంది అనమాట. y ఇంటర్సెప్ట్ ఇక్కడ మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనకు y ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎలాగైతే 0 అయిపోయిందో మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ కూడా ఆరిజిన్ గుండగా పాస్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది c = 0 అయిపోతుంది. ఆ విధంగా మనకు y = mx అనుకుందాం ఇప్పుడు మనకు కొత్తగా. ఓకే. యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా అనుకుంటానంటే మనకు y = mx అనుకుంటాను. ఓకే. ఇది మనకు ఈక్వేషన్ నెంబర్ 3 అన్నమాట. ఓకే. బి యాంగులర్ బైసెక్టర్ చూడండి, అర్థమవుతుందా? ఈ విధంగా ఇప్పుడు మనకు లెట్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 అంటే ఈ 3 ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 మేక్స్ అన్ యాంగిల్ θ1, θ2 అండ్ θ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అనమాట. ఈ విధంగా రాసిన తర్వాత మనకు లైన్స్ ఈక్వేషన్స్ రాసిన తర్వాత మనకి యాంగిల్స్ అనేది చేస్తాయి కదా. ఓకే. ఎంత యాంగిల్ చేస్తుండే అనేది ఇక్కడ చెప్తున్నాం అనమాట. θ1 అనేది మనకు ఈక్వేషన్ నెంబర్ 1తో ఈక్వేషన్ నెంబర్ 1కి మనకు θ1 అనే యాంగిల్ చూస్తుంది అనమాట. అది కూడా పాజిటివ్ డైరెక్షన్ అనమాట ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్తో. ఓకే. మీకు అర్థమవుతుందా? ఈ విధంగా. అదేవిధంగా θ2 అనేది మనకు ఏంటి, మనకు ఈక్వేషన్ నెంబర్ 2తో అయితే చేస్తుంది అనమాట. ఓకే. θ2 అనేది. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 3తో మనకు ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్లో ఎంత యాంగిల్ చూస్తుందంటే θ అనమాట.
అర్థమైతే ఈ విధంగా అయితే అనుకున్నాను. కాబట్టి మనకు తెలిసిండేది ఏంటి, మనకు లెట్ m1 ఈజ్ ఈక్వల్ టు tan θ1. ఇక్కడ మనకు m1 ఉంది అంటే మనకు ఏంటి దానికి అర్థము, m ఈజ్ ఈక్వల్ టు tan θ అని మనకు ముందుగానే తెలుసు. ఇక్కడ m1 ఉందంటే మనకు m1 ఈజ్ ఈక్వల్ టు tan θ1, m2 ఈజ్ ఈక్వల్ టు tan θ2. అదేవిధంగా అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 యొక్క స్లోపు y ఈజ్ ఈక్వల్ టు mx. m అనేది మనకు థర్డ్ లైన్ యొక్క స్లోప్ కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు tan θ అయితే రాసుకుంటాను ఈక్వేషన్ నెంబర్ 3 యొక్క స్లోప్ అనమాట. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనకు తెలుసు సిన్స్ ఏంటి, మనకు యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ అంటే ఈక్వల్ యాంగిల్లో బైసెక్ట్ చేస్తుంది కదా ఇక్కడ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని. కాబట్టి ఇక్కడ మనకు θ2 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు θ మైనస్ θ1 అనమాట. ఈ విధంగా అర్థమైంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది చూడండి. సో మనకు ఇది వచ్చేసి ఈ సైడ్ వచ్చేద్దాము, ఇది వచ్చేసి ఈ సైడ్ వచ్చేద్దాం. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు θ2 ఇది ఈ సైడ్ వచ్చేసినట్టయితే ప్లస్ θ1 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ θ, మరి ఇది ఈ సైడ్కి వచ్చేసినట్టయితే ప్లస్ θ అయితే అయిపోతుంది అనమాట. θ ప్లస్ θ అంటే 2θ. అదేవిధంగా ఇక్కడ ఆర్డర్లో రాద్దాం θ1 ప్లస్ θ2. ఇలా వచ్చిన తర్వాత మనకు ట్యాన్ అనేది రెండు చోట అప్లై చేసేద్దాం. చూడండి ఇక్కడ ఈ యాంగిల్ వచ్చింది కాబట్టి ఈ విధంగా చూస్తున్నాం అంతే. ఓకే చూడండి θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్స్ 2θ. అప్లయింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ట్యాన్ అనేది రెండు చోట అప్లై చేద్దాం. అప్పుడు మనకు ట్యాన్ ఆఫ్ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 2θ. దీనికి మనకు అకార్డింగ్ టు ద ట్రిగ్నోమెట్రీ ప్రకారంగా మనకు ఫార్ములా అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే చూడండి, వీ నో దట్ ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి అనమాట. అట్లమైనా ఇక్కడ ప్లస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫార్ములాలో. ఒకవేళ మీకు ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా కావాలనుకోండి, ఇక్కడ కిందికి తీసుకోవాల్సి ఉంటుంది. కింద ఉంది కాబట్టి కింద తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటంటే ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి డివైడెడ్ బై 1 ప్లస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి అనమాట. ఓకే ఈ విధంగా మీకు కావాల్సిన ఫార్ములా అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనే ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఇక్కడ ఏ అంటే θ1, బి అంటే θ2 అనమాట. అదేవిధంగా ట్యాన్ 2a ఫార్ములా, ట్యాన్ 2a ఫార్ములా అంటే 2θ అన్న 2a అన్న అంతా ఒకటే, ఇక్కడ మనకి యాంగిల్ అంతే ఏ అనేది. ఓకేనా అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ట్యాన్ 2a అంటే మనకు ఫార్ములా ఏమవుతుందంటే 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ అనమాట. ఇక్కడ θ అంతే, ఏం లేదు, θనే రాసుకోవాలి యాక్చువల్గా. ఓకే సో ఈ విధంగా అర్థమైందే. సో ఇది అనేది అప్లై చేసేద్దాం. ఇక్కడ మనకు అప్లై చేసినట్టయితే అప్పుడు మనకు ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి అప్పుడు మనకి ఏమవుతుంది, tan θ1 ప్లస్ tan θ2 డివైడెడ్ బై 1 మైనస్ tan θ1 ఇంటూ tan θ2 అనమాట ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా tan 2θ ఫార్ములా అప్లై చేసినట్టయితే ఏమవుతుంది మనకు 2 tan θ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ θ అయితే అయిపోయిందనమాట. మనకు తెలుసు tan θ1 అంటే ఏంటి, మనకు స్లోపు m1 అనమాట. ఇక్కడ వచ్చేసి m2 ఎందుకంటే θ2 ఉంది కాబట్టి. ఓకే సో ఇక్కడ మనకు m1, ఇక్కడ కూడా m2, ఇక్కడ వచ్చేసి మనకు m, ఇక్కడ m అనమాట. ఓకే సో m1 ప్లస్ m2 డివైడెడ్ బై 1 మైనస్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు 2m డివైడెడ్ బై 1 మైనస్ m స్క్వేర్ అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. మనకు తెలుసు సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఏంటంటే చూద్దాం. m1 ప్లస్ m2 అంటే మనకు మైనస్ 2h బై బి అనమాట. m1 ఇంటూ m2 అంటే a బై బి అనమాట. ఇవి రెండు మనము ఇక్కడైతే అప్లై చేసేద్దాం. ఓకే అప్లై చేసేద్దాం. అప్పుడు మనకు మైనస్ 2h డివైడెడ్ బై బి డివైడెడ్ బై 1 మైనస్ m1 ఇంటూ m2 అంటే a బై బి అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాదు ఇంకా 2m డివైడెడ్ బై 1 మైనస్ m స్క్వేర్ అనమాట. సో ఇక్కడ ఏం రాదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, మనకు తెలుసు m అంటే దేని యొక్క స్లోపు, y ఈజ్ ఈక్వల్ టు mx యొక్క ఈక్వేషన్ లైన్ యొక్క స్లోప్ అనమాట m అంటే. ఓకే అంటే మనకు థర్డ్ ఈక్వేషన్ అనమాట. ఓకే ఈక్వేషన్ నెంబర్ 3 అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకు m అయితే తెచ్చుకుందాం. m అంటే m ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎక్స్ని ఈ సైడ్ పంపించేస్తాం. m ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్. సో ఇక్కడ మనకు y బై ఎక్స్ అనేది ఇక్కడ మనకు m ప్లేస్లో అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. ఓకే సబ్స్టిట్యూట్ అయితే చేసేద్దాం. ఓకేనా చూడండి y ఈజ్ ఈక్వల్ టు mx, m కావాలి కాబట్టి మనకు ఎక్స్ని ఈ సైడ్ పంపించేస్తాం. m ఈజ్ ఈక్వల్ టు y బై ఎక్స్ అనమాట. ఇక్కడ మనకు స్లోప్ అనేది మనకు లేదు కాబట్టి మనకు ఈ విధంగా మనకు చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే అర్థమైంది మీకు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఎల్సిఎం అయితే తీయచ్చు కింద. ఓకే ఇక్కడ కూడా కింద ఎల్సిఎం తీద్దాం. బి అనేది ఎల్సిఎం అయితే అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకు బి అనేది ఎల్సిఎం అయిపోతుంది. సో అప్పుడు మనకు మైనస్ 2h డివైడెడ్ బై బి ఓల్ డివైడెడ్ బై బి మైనస్ ఏ డివైడెడ్ బై బి అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎల్సిఎం తీసాను. ఓకే ఇక్కడ ఏం లేదు కాబట్టి మనకు బి అవుతుంది అనమాట. ఓకే ఏం మనకి ఎల్సిఎం తీసుకుంటే లేదు కాబట్టి బి అనేది పైన ఇంటూ అవుతుంది కదా. సో ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి మనకు 2
y/x 1 - y/x హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. అర్థమైతే ఇక్కడ మనకు స్క్వేర్ అనేది రెండింటి దానిలోకి అప్లై చేసేద్దాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంటూ చేసేద్దాం ఇంకా పైన. అప్పుడు మనకు ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ డినామినేటర్లో బి, ఇక్కడ డినామినేటర్లో బి అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు పైన డినామినేటర్ కింద బి ఉంది, ఇక్కడ కూడా కిందలో మనకు డినామినేటర్లు మనకు మరి కింద లోపల మనకు బి ఉందన్నమాట. కాబట్టి మనకు ఈబి క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఆ విధంగా అప్పుడు మనకు 2h డివైడెడ్ బై b - a అయితే అయిపోతుంది. ఇక్కడ కూడా మనకు 2y/x, ఇక్కడ మనకు y² డివైడెడ్ బై x² అయితే వస్తుంది. స్క్వేర్ అప్లై చేసిన తర్వాత మరి ఇక్కడ మనకు చూసినట్టు ఎల్సిఎం తీస్తాను x². సో x² ఎల్సిఎం తీస్తే ఇక్కడ లేదు కాబట్టి x² - y² డివైడెడ్ బై x² అయితే అయిపోతుంది. ఇక్కడ ఒక x, ఇక్కడ కింద ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకు x² కాబట్టి ఇంకొక x ఉంటుంది, ఒకటి క్యాన్సిల్ అయిపోతే. ఓకే, x అనమాట. సో ఈ x అనేది నేను పైన పంపించుకుంటాను. అది మనకు 2xy అవుతుంది. ఓకే, చూడండి, -2h డివైడెడ్ బై b - a ఈజ్ ఈక్వల్ టు 2 xని పైన పంపించినట్టయితే y డివైడెడ్ బై x² - y² అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ అనమాట. సేమ్గా ఉన్నాయి కదా, 2 అనేది క్యాన్సిల్ అయితే చేసేయచ్చు అనమాట. అర్థమవుతుంది, ఇంటూలో ఉంది అది కూడా అర్థమవుతుంది. అప్పుడు మనకు -h డివైడెడ్ బై b - a ఈజ్ ఈక్వల్ టు xy డివైడెడ్ బై x² - y². ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మైనస్ అయితే కామన్ తీస్తాను. ఓకే, మైనస్ కామన్ తీస్తే -a - b అయితే వస్తుంది అనమాట. మైనస్ కామన్ తీస్తే ఓకే, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అనమాట. అప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది, h/a - b ఈజ్ ఈక్వల్ టు xy డివైడెడ్ బై x² - y² అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకు క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేసేద్దాం. అర్థమవుతుందా? చూడండి, అప్పుడు మనకు h ఇంటూ x² - y² ఈజ్ ఈక్వల్ టు ఓకే a - b ఇంటూ xy అయితే అయిపోతుంది అనమాట. ఇదేనా వాడు మనకు చూపిమని ఉండేది? చూడండి అదేనా? సేమ్ చూడండి, h ఇంటూ x² - y² ఈజ్ ఈక్వల్ టు a - b ఇంటూ xy. అదే ఉందా? సేమ్ ఉందా? చూడండి, ఇది ఈ విధంగా సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా సాల్వ్ చేయాలనేది. వారు క్వశ్చన్ ఇచ్చిండేది బాగా అబ్జర్వ్ చేయండి. x² + 2hxy + by² ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు. అలాగైతే ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ ద యాంగిల్స్ బిట్వీన్ దీస్ లైన్స్ ఇదని చూపించమంటున్నాడు. ఓకే, సో అంటే మనకు ఆ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని ఒక యాంగిల్తో మనకి ఈక్వల్ యాంగిల్తో అయితే ఒకటి లైన్ అయితే బైసెక్ట్ చేస్తున్నట్ట. అలాగైతే మనకు కండిషన్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అని చూపించమంటున్నాడు. ఓకే, సో మనకి ఇదని చూపించాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకి ఈ విధంగా ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాము. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 3 కూడా మనకు ఆరిజినల్గా పాస్ అవుతుంది. అది కూడా ఈక్వల్ యాంగిల్తో అయితే బైసెక్ట్ చేస్తుంది ఈ రెండు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని. కాబట్టి మనకి x యాక్సిస్తో మనకి యాంగిల్ అయితే చూసుకుంటాం. ఫస్ట్ దానికి వచ్చేసి θ1, సెకండ్ దానికి వచ్చేసి θ2, మరి యాంగిల్ ఆఫ్ బైసెక్టర్కి వచ్చేసి θ అనేది యాంగిల్ అయితే చూసుకుంటాం. సో ఈ యాంగిల్ ఎంతైతే ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే యాంగిల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ బైసెక్టర్ కాబట్టి. ఓకే, కాబట్టి ఈ విధంగా రాసుకుంటాం అనమాట. ఈ విధంగా రాసుకున్న తర్వాత మనము ముందుగా వాడు ఇచ్చిండే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నాము కాబట్టి మనకి ఇక్కడ స్లోపుల్లో అయితే తీసుకుంటాం అనమాట లైన్స్ అనేది. ఓకే, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి యాంగిల్స్తో పని కాబట్టి మనకి ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఇక్కడ మనకు ఈ విధంగా స్లోప్స్ అయితే తీసుకుంటాం అనమాట. సో కాబట్టి మనకు సమ్ ఆఫ్ ద స్లోప్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ రాసుకుంటాం. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 3 ఒకసారి రాస్తాను. ఆ తర్వాత మనకు ఎంత యాంగిల్తో మనకు చేస్తుంది x యాక్సిస్తో అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. θ ఓకే, యాంగిల్ ఎంత అనేది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు తెలుసు m = tan θ అని తెలుసు అనమాట. కాబట్టి m1, m2, m అనేది రాసుకుంటాం. ఓకే, మనకు ఇక్కడ ఇచ్చిండేది మనకు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మనకి ఈ విధంగా ఈక్వల్ రాసుకొని మరి దీన్ని ఈ సైడ్ పంపించుకొని ఈ విధంగా తెచ్చుకొని ఇక్కడ తెచ్చుకున్న తర్వాత మనకు tan రెండు దానిలోకి అప్లై చేసేస్తాము. ఓకే, సో tan రెండు దానిలోకి అప్లై చేసేసి అకార్డింగ్ టు ద ట్రిగ్నోమెట్రీ ప్రకారంగా tan ఆఫ్ a + b tan 2a ఫార్ములా అయితే ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మరి మనకు స్లోపుల్లో చేంజ్ చేసుకొని మరి మనకు సమ్ ఆఫ్ ద స్లోప్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ తెలుసు కాబట్టి అవి అప్లై చేసుకొని ఇక్కడ వచ్చేసి m అనేది మనకు తెలియదు కాబట్టి మనకు y = mx కాబట్టి మనకు లైన్ యొక్క ఈక్వేషన్ మనకు అందులో నుంచి మనకు m రాసుకుంటాం అనమాట. m = y/x అనేది ఈ విధంగా చేంజ్ చేస్తాం అనమాట. చేంజ్ చేసేసి మనం ఇంకా మెల్లగా సాల్వ్ చేసుకొని కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకొని అన్నీ చేసుకున్నట్టయితే సాల్వ్ చేస్తూ వస్తున్నట్టయితే చివరికి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా చూసుకుంటూ మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది అనమాట. అంతే, ఇది కండిషన్ అయిపోయా, అంతే.